కాశ్మీర్‌లోనే ఒకప్పుడు లడఖ్ ఒక పార్ట్. తర్వాత ఈ మధ్యన దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఒక సెపరేట్ రాష్ట్రంగా చేశారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ వేరువేరుగా. అయితే అటు లడఖ్‌లోనేమో ఎయిర్ బేస్ ఏర్పాటు చేస్తున్నారు. కాశ్మీర్‌లో మొన్నటి ఇన్సిడెంట్స్ తర్వాతన చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్లస్ ఏదన్నా యుద్ధ వాతావరణం వస్తుందని అంచనా వేస్తున్నారేమో తెలీదు గానీ, కాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో పౌరుల కోసం బంకర్‌లు నిర్మిస్తున్నారు. యూరీ బారాముల్లాలో 40 బంకర్‌లు ఇప్పటికే పూర్తయినాయి. మరో 162 బంకర్‌లు వచ్చే 4 వారాల్లో సిద్ధమవుతున్నాయి. మొత్తం 202 బంకర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అదే సందర్భంలో అంటే అక్కడున్న పబ్లిక్‌ని గూడా అలర్ట్ చేస్తున్నారు. సంథింగ్ అంటే పాకిస్తాన్‌లో ఇప్పుడు ఒక వికృత వ్యవస్థ రాబోతోంది. షాబాజ్ షరీఫ్‌ని దించేసి ఇమ్రాన్ ఖాన్‌ని జైల్లో నుంచి అవసరమైతే రేపు షాబాజ్ షరీఫ్‌ని వాళ్ళని కూడా జైల్లో పెట్టేసేసి పాలకుడుగా ఎదగాలనుకుంటున్నటువంటి ఆసిఫ్ మునీర్ ఏమైనా చేయొచ్చు. భారతదేశం మీద ఇప్పుడు అప్పుడు ముషర్రఫ్ అనేటటువంటోడు కార్గిల్ వ్యవహారం తర్వాతన కార్గిల్‌లో వాడు ఫెయిల్ అయినా సరే భారత్ మీద దాడికెళ్తే చాలు వాడు హీరో అవుతాడు పాకిస్తాన్‌లో. ఇప్పుడు వాస్తవంగా మొన్నటిసారి దెబ్బతింటున్నటువంటి ఆసిఫ్ మునీర్‌కిను వీళ్ళకి ఇమ్రాన్ ఖాన్ ఇంపాక్ట్ వల్ల దెబ్బతింటున్నటువంటి వాళ్ళకి ఇదే బెనిఫిట్ అయింది. ఏది పహల్గామ్ ఇన్సిడెంట్. అట్లాగే రేపు పొద్దున చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ప్రిపేర్ చేస్తున్నారు మనోళ్ళని.